హలో అండి, నమస్తే. వెల్కమ్ టు రెసిపీ టైం. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు రెసిపీ టైంలో సాల్మన్ ఫిష్ ఫ్రై చేసుకుందామండి. దీని తయారీ విధానం చూద్దాము. 1 కిలో సాల్మన్ ఫిష్ తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా కడిగానండి, నీచు వాసన లేకుండా. దాన్ని ఒక పాత్రలోకి తీసుకొని దానిలో మరలా ఉప్పు పసుపు కారం తగినంత కారం వేసానండి. ఫిష్ ఫ్రైలోకి లేదా ఫిష్ కర్రీలోకి కారం ఎక్కువే పడుతుందండి. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెమే వేసాను. తర్వాత గరం మసాలా, ఆ తర్వాత జీలకర్ర వెల్లుల్లిపాయ బాగా మెత్తగా పేస్ట్ చేసి అది కూడా వేసానండి. ఇవన్నీ ఇంట్లో చేసినవే. ఇవన్నీ వేసి ఇలాగా మొత్తం అంతా మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ జ్యూస్ కూడా వేసానండి. దీన్ని మరలా ముక్కలకు పట్టేలాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న ముక్కలను ఇలా ఒక్కొక్కటిగా తీసుకుని ప్యాన్లో వేసుకోవాలి. ఈ ఫిష్ అయితే చాలా మెత్తగా బాగుందండి. పెద్దవారు కానీ చిన్నవారు కానీ ఈజీగా తినేయచ్చు, ఎందుకంటే ఇది బోన్లెస్ కాబట్టి ఎవరైనా ఈజీగా తినేయచ్చండి. ఇలాగా ఫ్రై అయినటువంటి పీసుల మీద నేను మళ్ళీ కొంచెం పైన ఆయిల్ వేసానండి. ఇలా అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఆయిల్ అంతా సరిగా పట్టేలాగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. బ్రెడ్లా ఉంది. మేము ఇదే ఫస్ట్ టైము సాల్మన్ ఫిష్ తినడం. ఇది బాగా పెద్దవారు కూడా ఈజీగా తినేయచ్చు. నేను ఇలా ఆయిల్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత టర్న్ అవుట్ చేశానండి. మళ్ళీ ఈ మసాలా అంతా ముక్కకు పట్టేస్తుంది. మసాలా ఎక్కడ వేస్ట్ అవ్వదు. ఇలా రెడ్ కలర్లో వచ్చేంత వరకు చూసి తర్వాత టర్న్ అవుట్ చేసుకుని అక్కడ కూడా వేయించుకోవాలండి. ఒక 5 మినిట్స్ వేగితే సరిపోతుంది. ఈ ఫిష్ ఫ్రై అయితే చాలా బాగుందండి. మీకు కూడా ఈ సాల్మన్ ఫిష్ దొరికితే కనుక మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తవారు కనుక ఈ రెసిపీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.